ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. సీజన్ లేకపోయినా సరే తాటి రొట్టెని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ తాటి రొట్టె గుజ్జుని మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము. అది మనకి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ఒక 3 అవర్స్ బయట ఉంచేస్తే కనుక అది మొత్తం కరిగిపోతుంది. ఇక్కడ 1 కప్పు తాటి గుజ్జు తీసుకున్నాము, అలాగే 1/2 కప్పు బెల్లము, అలాగే నూక ఉంటుంది కదండి, బియ్యం నూక. ఇక్కడ వచ్చేసి 1 కప్పు నూక కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ బెల్లం అనేది తీపి చూసుకుని ఇంకా తీపి పడుతుంది అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేయొచ్చు. నూక కూడా మనకి ఇలా జారుగా మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఈ విధంగా కన్సిస్టెన్సీలో వస్తే కనుక చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కావాలి అంటే కొంచెం నూక కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇది బాగా కలుపుకున్నాక ఒక కుక్కర్ కానీ ఏదైనా ఒక దల్సరి వెజల్ తీసుకుని ఇందులో అరిటాకు వేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఫ్లేమ్ అనేది చాలా తక్కువ ఫ్లేమ్లో అండి, మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకుని, మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ విధంగా రొట్టె అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనము కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ విజిల్ తీసేసి అలాగే లోపల గ్యాస్ది స్టిక్ కూడా ఉంటుంది కదా, గ్యాస్ కట్ట, అది కూడా తీసేసి ఇలా ప్లెయిన్గా పెట్టాలి. ఒక 1/2 అవర్ దీన్ని అయితే బాగా కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో దీన్ని 1/2 అవర్ కుక్ చేయాలి. మధ్యలో మీరు మధ్యలో తీసి చూస్తుంటే కనుక పైన ఎప్పుడైతే అది డ్రై అవుతుందో అప్పుడు అది కుక్ అయినట్టు. అలా కుక్ అయిన దాన్ని మీరు మళ్ళీ క్లోజ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి దీన్ని తిరిగేస్తామన్నమాట. ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి తిరిగేస్తే మీకు చూస్తే కనుక బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి బాగా కాలుతుందండి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అరిటాకు తీసిన తర్వాత చూసారు కదా, మనకి ఒక సైడ్ అయితే బాగా కాలిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే మీరు మూకుడులో వేస్తే మూకుడి, ఎందులో వేస్తే కుక్కర్లో వేస్తే మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ దీన్ని మనము మూకుడులో అయితే లేదా కుక్కర్లో వేస్తామండి. ఎందుకంటే మనకు ఒక సైడ్ బాగా కాలింది, ఇంకొక సైడ్ కూడా కాలాలి కాబట్టి. ముందైతే మనం ఒక 1/2 అవర్ అయితే కుక్ చేస్తామండి. మళ్ళీ తిరగేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వదిలేస్తే అది చల్లారుతుందండి. అప్పుడు మీరు ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె అయితే రెడీ అవుతుంది. తాటి రొట్టె కేవలం రుచి మాత్రమే కాదండి, శరీరానికి చలదాన్ని ఇస్తుంది, అలాగే డైజెషన్కి చాలా మంచిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు.